చూడండి పూరీలోకి ఆనియన్ శనగపిండేసి కూర చేస్తున్నానండి. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఓ 2 స్పూన్లంతా వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులు వేసాం కదా, శనగపప్పు, మినపప్పు, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక దాంట్లోకి మళ్ళీ కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఇలా కలిపేసి కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా 1 నిమిషం వేగిపోయాక పచ్చిమిరపకాయలు, అల్లము తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడే మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లంతా శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా చూడండి అలాగా జారుడుగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఉంటలు అనేది ఏవి ఉండకూడదండి. బాగా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం. ఓకే, తర్వాత ఆనియన్ దగ్గరకు వచ్చేద్దామండి. ఒక 2 నిమిషాలు వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మరియు పసుపు కూడా వేసుకుందాము. ఓకేనా, పసుపు వేసుకున్నాక ఒక 30 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము తురుముకున్న పెద్ద పెద్ద పీసుల్లాగా తురుముకోవాలండి. తురుముకొని క్యారెట్ వేసి బాగా కలుపుకొని అది కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఓకే, వేయించుకున్నాక దీంట్లోకి చూడండి నేను ఒక 2-2.5 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకొని అవి బాగా మరగడానికి ఒక 5 to 7 మినిట్స్ పట్టిందండి. చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఇందాక మనము కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసి కలుపుకుందామండి. బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి. శనగపిండి అంతా బాగా ఉడకాలి కదా, ఓ 10 నిమిషాల పాటు ఒక మీడియం మంట మీద పెట్టేసి బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చివర్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవడమేనండి. అంతే, కొత్తిమీర వేసుకున్నాక కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే, అంతే, పూరీలోకి కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. నేను ఇప్పుడు ఇది ఉప్పు సరి చూసుకుంటున్నానండి. పర్ఫెక్ట్, చాలా బాగా వచ్చిందండి. చూడండి ఉడికి పైన నురగలాంటిది వచ్చింది కదా, అది తీసేస్తున్నానండి. ఓకే, అంతే, పూరీలోకి కర్రీ రెడీ అండి. పూరీ చేసుకొని తినేస్తే అసలు కారం కూడా ఉండదండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీని. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.